ఈరోజు నా డే 29 కంప్లీట్ అవ్వడానికి రీజన్ ఫాస్టింగ్ కాదు. మా క్యాట్స్. ఇలా ఎందుకంటున్నానో తెలియాలంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హాయ్ గైస్ అందరికి. ఇది రంజాన్ 30 డేస్ ఛాలెంజ్‌లో డే 29. ఈరోజు నైట్ అంతా సరింగా నిద్ర లేదు. ఇలా 3కి నిద్ర పట్టిందో లేదో అప్పుడే మా క్యాట్స్ అయితే లేచి గోల పెట్టేసాయి ఫుడ్ గురించి. సర్లే అని ఫుడ్ వేసానో లేదో దాని తర్వాత నాకు నిద్ర పట్టలేదు. అలా చూస్తూనే సెహరీ టైం అయిపోయింది. ఇంట్లో అందరూ షాక్ అయిపోయారు. ఈడేంట్రా ఇంత ఫాస్ట్‌గా లెగిసిపోయాడని సెహరీకి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అసలు నైట్ అంతా పడుకోలేదని. మీ దగ్గర పర్షియన్ క్యాట్ ఉంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎప్పుడైనా స్ట్రీట్ క్యాట్‌కి, పర్షియన్ క్యాట్‌కి కలిపి ఒకే దగ్గర ఫుడ్ అయితే పెట్టకండి. అలానే ఒకసారి స్ట్రీట్ క్యాట్ అయితే వచ్చేసి మా క్యాట్ ఫుడ్ అయితే తినేసింది. దానివల్ల మా క్యాట్‌కి చాలా హెల్త్ పాడైపోయింది. ఆ రోజు వెంటనే వైజాగ్ స్టార్ట్ అయ్యి వెళ్లి దీనికి సెలైన్‌లని ఇంజెక్షన్స్ వేసాక మళ్ళీ క్యాట్ నార్మల్ అయింది. సో జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసాడు. వాళ్ళ కార్ బ్యాటరీ డౌన్ అయిపోయిందని చెప్పి. నేను వెళ్లి జంప్ స్టార్ట్ చేసి వచ్చాక జోహర్ నమాజ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. అలా కొంచెం టైం అయ్యాక అసర్ నమాజ్ టైం అయితే అసర్ నమాజ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇలా ఇఫ్తార్‌కి స్టార్ట్ అయ్యే ముందు వర్షం స్టార్ట్ అయింది. నేను స్కూటీతోని ఇఫ్తార్‌కి వెళ్దాం అనుకున్నా. కానీ లాస్ట్ మొమెంట్‌లో ఇనోవా వచ్చింది. సో డైరెక్ట్‌గా ఇనోవాలోని మసీదుకి వెళ్లి మసీదులోని ఉన్న ఐటెమ్స్‌తోని ఫాస్టింగ్ బ్రేక్ చేశా. ఇంటికి వచ్చి లైట్‌గా స్నాక్స్ తిన్నా. అప్పుడే మన కస్టమర్ నుంచి కాల్ అయితే వచ్చింది. ఇలా కార్ జంప్ స్టార్ట్ చేయాలని చెప్పి. అప్పుడే టైం అరౌండ్ ఒక 8:30, 9 పీఎం అవుతుందనుకుంటా. వెళ్లి వర్క్ కంప్లీట్ చేశాను. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ టైంకి మీరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారని చెప్పి. ఇంకేముంది కస్టమర్ హ్యాపీ, మనం కూడా హ్యాపీ. తర్వాత మా ఫ్రెండ్స్‌తోని చిన్న రైడ్‌కి వెళ్ళాను. వాళ్ళతో ఉంటే నా స్ట్రెస్ మొత్తం పోతుంది. అలా డే 29 అయితే కంప్లీట్ అయింది.